ప్రజాస్వామ్యం అంటేనే భిన్న అభిప్రాయాలకు సంబంధించినటువంటి జట్టు. ఈ స్వతంత్రానికి ముందు అట్లాగే ఉంది. సుభాష్ చంద్రబోస్ తీరు వేరు, గాంధీ గారి తీరు వేరు. గాంధీ గారు ఒక చెంప కొడితే రెండో చెంప చూపెట్టమంటే, సుభాష్ చంద్రబోస్ అవతలోడికి మన చెంప కొట్టక ముందే సాచి 2 చెంప దెబ్బలు కొట్టరా అంటాడు. కాబట్టి ఆ యాటిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ వర్గం అనేటువంటి వాళ్ళది కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ గ్రూప్. ఇది ఓ రకంగా అంటే కమ్యూనిస్టులు కాదు వీళ్ళు. ఇందులో ఒక అతను ఎస్ఎఫ్ఐ అట, ఇంకొక అమ్మాయి ఐఎన్ఎల్డి నాయకురాలట, కాంగ్రెస్ ఐఎన్ఎల్డి తరఫున హర్యానాలో చేసిందట అమ్మాయి నీలం సార్. ఇట్లాగా మిగతాది ఒక్కొక్కరికి ఒక్కొక్క భావజాలం. మన దేశానికి చెందిన వాళ్ళే కదా, బయట వాళ్ళు అయితే ఏం కాదు కదా. అంటే దాంట్లో తప్పేవారు అంటలేదు కదా. బట్ వీళ్ళ ఆలోచన తీరది ఏంటి, రైతులు అయ్యో వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా, వాళ్ళు చెప్పినట్టు అన్ని ఇచ్చేసేయండి, లేకపోతే వాళ్ళేది మణిపూర్ ఏం చేయకుండా కూర్చోండి, వాళ్ళు కొట్టుకు చేస్తుంటే చూస్తా కూర్చోండి. సమస్యని ప్రస్తావించడం, సమస్యను పరిష్కరించడం యువతరంలో కావాల్సింది. ప్రస్తావించి సానుభూతి చూపెట్టేటువంటి తత్వం ఉన్న బ్యాచ్ వీళ్ళు. పరిష్కారం కావాలని కోరుకునేటువంటి యువత 95% ఉంటారు. ఆ 95% మంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళు కన్నయ్య కుమారులు, వీళ్ళు జేఎన్యూ బ్యాచ్. జేఎన్యూలో కూడా అందరూ ఉండరు, వాళ్ళు 95 మంది ఉద్యోగాలు చేసుకుంటారు, ఒక 5 ఎదలో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్లో సక్సెస్ఫుల్ ఉండదు, లేకపోతే వాళ్ళ వ్యవస్థలో సక్సెస్ కారు. కాబట్టి వీళ్ళ ఆలోచన ధోరణి ఎంతసేపటికి కూడా తమ అసంతృప్తిని ఎవరో ఒకళ్ళ మీద వెళ్ళగక్కుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు 5% ఎప్పుడు ఉంటారు. దాంతో ఏదో అలజడి సృష్టించాలనుకున్నారు, పబ్లిసిటీ అయితే పొందారు. అంటే దేశ ప్రతిష్ట కోసం వాళ్ళు ఆలోచించలేదు, ఆలోచించే ఇది చేశారు. ఆలోచించరు అట్లాంటి వాళ్ళు. వాళ్ళకి రోజు దేశంలో సోషల్ మీడియాలో రోజు దేశాన్ని గురించి పోస్టులు పెట్టే అదోళ్ళు ఎంతమంది ఉంటారు వ్యతిరేకంగా. అందులో ఇదొక వర్గం అంతే.